మామూలు నేత నుంచి సార్ ఇప్పుడు పెద్ద లీడర్ అయ్యారు. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్నారు. దీనంతటికి ఓ కుర్చీ, తెల్లటి కండువా, ఉంటున్న ఇల్లే కారణమట. ఆ కుర్చీలో కూర్చోవటం వల్లే సార్కి అంతా కలిసొస్తుందట. పట్టిందల్లా బంగారం అవుతుందని నమ్ముతున్నారట. 30 ఏళ్లుగా పార్టీకి సేవలు అందిస్తున్నా ఎప్పుడూ లేని గౌరవం, గతంలో దక్కని పదవులన్నీ వెతుక్కుంటూ వచ్చి తన డోర్ కొడుతున్నాయట. ఇంతకీ ఆ లీడర్ ఎవరు? ఆ ముఖ్య నేత ఫాలో అవుతున్న సెంటిమెంట్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ లో సెంటిమెంట్ ట్రెండ్. ఏ చిన్న పని తలపెట్టినా మంచి ముహూర్తంలోనే. కూర్చునే కుర్చీ నుంచి ఉంటున్న ఇల్లు వరకు సెంటిమెంటే. తెలంగాణ కాంగ్రెస్ లో సెంటిమెంట్ ట్రెండ్ గా మారింది. ఒక ముఖ్య నేత ఫాలో అవుతున్న సెంటిమెంట్ అస్త్రం అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆయన వేసే ప్రతి అడుగులో ఆచితూచి వ్యవహరిస్తున్నారట. ఆ నేత కూర్చునే కుర్చీ గురించి ఇప్పుడు గాంధీ భవన్ లో హాట్ టాపిక్ అయింది. కుర్చీ, దానికి ఉండే కండువా, ఇలా ప్రతిదీ డిస్కషన్ గా అయిపోయింది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫాలో అవుతున్న సెంటిమెంట్ ఆసక్తికరంగా మారింది. పిసిసి చీఫ్ గా బాధ్యతలు తీసుకోవడం మొదలుకుని కూర్చునే కుర్చీ వరకు ప్రతిదీ పక్కాగా ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం పిసిసి చీఫ్ హోదాలో ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ లో వాస్తు, టైమింగ్, ఆఖరికి ఆయన కూర్చునే కుర్చీ విషయంలో కూడా సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. ఆయన పిసిసి చీఫ్ గా ఛార్జ్ తీసుకున్న రోజు తన పెళ్లి జరిపించిన బ్రాహ్మణుడి ఆధ్వర్యంలోనే పూజలు చేసి టైమింగ్ చూసుకుని మరీ బాధ్యతలు తీసుకున్నారు. సంతకం పెట్టడానికి కాస్త టైం ఉండడంతో సీఎం, మంత్రులు అందరినీ వెయిట్ చేయించి ముహూర్తం ప్రకారం ఛార్జ్ తీసుకున్నారు. ఇక కూర్చునే కుర్చీ విషయంలో కూడా మహేష్ గౌడ్ జాగ్రత్తలు తీసుకున్నారు. తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కలిసొచ్చిన కుర్చీనే పిసిసి ఛాంబర్ కు షిఫ్ట్ చేయించారు. అంతకుముందు పిసిసిగా రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీలో కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ గా తాను కూర్చున్న కుర్చీనే పిసిసి చీఫ్ ఛాంబర్ కు తరలించి అందులోనే కూర్చుంటున్నారు. అంతేకాదు ఆ కుర్చీకి ఉండే కండువాకు కూడా సెంటిమెంట్ ఉందట. కుర్చీకి తల భాగంలో ఉండే వైట్ కండువా తిరుమల నుంచి వచ్చిందట. ఆ కండువా కుర్చీకి కట్టినప్పటి నుంచి మహేష్ గౌడ్ అనుకున్న పిసిసి పోస్టు దక్కిందని భావిస్తున్నారు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కు ఒక కుర్చీనే కాదు, ప్రతిదీ సెంటిమెంట్ గా కలిసొస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్న ఇల్లును కూడా సెంటిమెంట్ గా భావిస్తున్నారట. హైదరాబాద్ నార్సింగిలోని ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఆ ఇంటికి మారిన తర్వాతే రాజకీయంగా ఆయన దశ మారిందట. కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్లకు పైగా ఉన్నా ఎప్పుడూ ఏదీ పెద్దగా కలిసి రాలేదట. అయితే ఆ ఇంటికి మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఛాన్స్ దక్కింది. వర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ గా పార్టీలో మంచి ఎలివేషన్ దక్కింది. ఆ తర్వాత ఊహించని విధంగా ఎమ్మెల్సీ అవకాశం దక్కడం, ఆ తర్వాత పార్టీలో అత్యుత్తమ స్థానం పిసిసి చీఫ్ అవకాశం కూడా దక్కాయి. అందుకే ఇప్పుడు తాను ఉంటున్న ఆ అపార్ట్మెంట్ ను కలిసొచ్చే ఇల్లుగా భావిస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్. పిసిసి చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ సెంటిమెంట్ గా ఫాలో అవుతున్న అంశాలు పార్టీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీంతో పదవులు ఆశిస్తున్న నేతలు కూడా సెంటిమెంట్ అంశాలపై బాగా ఫోకస్ పెడుతున్నారట.